బట్ ఒకవేళ ఆ సినిమాలు గనక అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి పెద్దగా ఇప్పుడు రీల్స్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ప్రతి సినిమా సాంగ్స్ డైలాగ్స్ అంత వైరల్ అవుతాయి. ఒకవేళ ఆ 2 సినిమాలు ఈ టైంలో రిలీజ్ అయ్యి ఉంటే ఏమై ఉండేది? ఏమై ఉంటుంది మేబీ 100 కోట్ల సినిమాలు అయ్యేమో. ఏం చెప్తాను మేబీ అంటే ఆ సినిమాకి ఉన్న రీచ్ ఎందుకంటే హ్యాపీ డేస్ అండ్ కొత్త బంగారు లోకం దేర్ యూనివర్సల్ సబ్జెక్ట్స్ అవి. అవి ఏంటంటే అందరూ కనెక్ట్ అవుతారు. ఓన్లీ మన తెలుగు వాళ్ళే కాకుండా దేర్ యూనివర్సల్ సబ్జెక్ట్స్ అవి. అవి ఆ స్టోరీస్ విన్న తర్వాత యూ ఫీల్ అది మనలో చందు మన ఇండియాలోనే కాదు ఇక్కడ ప్రతి చోట ఉంటాడు. ఒక జపాన్ చైనాలో ఉంటాడు, ఒక యుఎస్లో ఉంటాడు, ఒక ఆస్ట్రేలియాలో ఉంటాడు, ఒక లండన్లో, ఎనీ కంట్రీ ఎనీ ప్లేస్లో ఒక చందు కానీ ఒక రాజేష్ కానీ ఒక టైసన్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో దట్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అపీల్ ఎక్కువ పెరిగిపోతుంది, రైట్? అండ్ కొత్త బంగారు లోకం ఏంటంటే అదొక ఎమోషన్, ఒక లవ్ ఎమోషన్. ఆ లవ్ ఎమోషన్ బిట్వీన్ ఒక 2 లవర్స్ అండ్ ఒక ఫాదర్ అండ్ సన్, ఒక మదర్ అండ్ సన్, అండ్ ఒక డాటర్ మీద వాళ్ళ ఫాదర్కు ఉన్న ఇట్స్ అ లవ్ స్టోరీ విత్ బ్యూటిఫుల్ ఎమోషన్స్. సో లవ్ ఇస్ నాట్ జస్ట్ ఏంటంటే బాలు స్వప్నది లవ్ కాదు. ఆ సినిమాలో ఇట్స్ ఫిల్డ్ విత్ లవ్. సినిమా మొత్తం లవ్తో నిండిపోయి ఉంటుంది. అండ్ ఆ ఎమోషన్ అనేది ఫాదర్ ఎమోషన్ అనేది ఇట్స్ వన్స్ అగైన్ ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ అవి. సో ఇలాంటివి ఏంటంటే అపీల్ అయిపోతాయి జనాలకి. దే గెట్ కనెక్టెడ్ టు ఇట్ ఐ ఫీల్. సో ఈ టైంలో ఆ సినిమాలు వచ్చింటే డెఫినెట్గా దే వుడ్ హావ్ బీన్ సెన్సేషనల్. అప్పుడు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో ఇప్పుడు కూడా అంతే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. కాకపోతే ఏంటంటే అప్పుడు సోషల్ మీడియా అంత లేదు. ఇప్పుడు నువ్వు అన్నట్టు సోషల్ మీడియా ఉంటే ఆ రీల్స్ కానీ సాంగ్స్ ఇంకా వైరల్ అయ్యేవేమో, ఇంకా వ్యూస్ వచ్చేవి, ఇంకా కలెక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ వుడ్ హావ్ బీన్ మోర్. నాకు అనిపిస్తుంది ఆరెంజ్ సినిమా ఒకటి, ఆ కొత్త బంగారు లోకము, హ్యాపీ డేస్ ఇలాంటి సినిమాలు ఈ సాంగ్స్ ఇవంతా ఈ టైంలో వచ్చుంటే భయంకరంగా వైరల్ అయ్యేమో అప్పుడు అనిపిస్తుంది. మేము మొన్న హ్యాపీ డేస్ రిలీజ్ అయితే బ్రహ్మరాంబ థియేటర్కి వెళ్ళాను నేను, మా వితిక అండ్ మా డైరెక్టర్ రాజేష్ గారు కూడా వచ్చారు. అండ్ మా నిందా టీంలో కొంతమంది మెంబర్స్ అందరం మార్నింగ్ 8 o'clock షో అనుకుంటా, 8 o'clock షోకి మేము థియేటర్కి వెళ్ళి చూసాము. అంటే వాళ్ళు ముందర వెళ్ళారు, నేను కొంచెం ఇంటర్వెల్ ఆ టైంకి నేను వెళ్ళాను. ఓ మై గాడ్, అసలు రెస్పాన్స్ అయితే నేను సినిమా థియేటర్కి వెళ్ళినట్లేదు, నేను ఒక కాన్సర్ట్కి వెళ్ళినట్టు ఉంది లిటరల్గా. డైలాగ్స్ విందాము లేకపోతే సాంగ్స్ విందామంటే అసలు కార్తిక్ వాయిస్ వినిపించట్లేదు సాంగ్స్ పాడుతుంటే, మొత్తం ఇంకా ఆడియన్సే పాడేస్తున్నారు. అంటే ఆ డిటిఎస్ సౌండ్ ని అది వాళ్ళు డామినేట్ చేసి పాడుతున్నారు. సో అవి ఏంటంటే అవి దట్ మూవీ స్టిల్ ఇప్పటికీ నేను అదే అనుకున్నా. ఆ రోజు నేను థియేటర్కి వెళ్ళినప్పుడు అందరూ ఫోన్స్ తీసుకుని అందరూ రికార్డ్ చేస్తున్నారు, అందరూ పాడుతున్నారు, డైలాగులు చెప్పేస్తున్నారు. బట్ వాళ్ళంతా ఏంటంటే హ్యాపీ డేస్ అనే సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళందరికీ మేబీ 5 ఏళ్ళు 6 ఏళ్ళు 4 5 years 6 years ఉంటారేమో. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఎంజాయ్ చేస్తున్నారంటే ఆ సినిమాలో ఒక మ్యాజిక్ అనేది ఉంది సినిమాలో. ఇప్పటికీ మీ గురించి ప్రతిసారి ఎక్కడ టాపిక్ వచ్చినా కూడా మాట్లాడుకున్న 2 సినిమాలు అవే. దట్స్ లైక్ నేను అదే చెప్తాను, అది ఒకటి లెఫ్ట్ ఐ ఒకటి రైట్ ఐ లాగా నాకు అది. సో వాళ్ళందరూ టచ్ లో ఉన్నారు ఇప్పటికీ? హ్యాపీ డేస్ కొత్త బంగారు లేదు, వాళ్ళందరూ టచ్ లో లేదు. తమన్నా గానీ నేను అసలు మాక్సిమం ఏంటంటే నా షూటింగ్ చేసుకుంటాను, అది వెరీ నీకు కూడా తెలుసు కదా, లిమిటెడ్ సర్కిల్. నా ఇంట్లో ఎప్పుడైనా బర్త్డే అయితే మేబీ ఒకసారి మనం కలిసామో ఇక్కడ బర్త్డే ఎవరితో అయితే. బిసైడ్స్ దట్ మ్యాన్ ఐ లైక్ టు స్టే హియర్. ఐ హ్యావ్ అ లిమిటెడ్ థింగ్. బట్ వన్ గై ఐమ్ ఇన్ టచ్ విత్ ఇస్ నిఖిల్. ఆబ్వియస్గా నిఖిల్ మా ఫ్రెండ్షిప్ గురించి అందరికీ తెలుసు. మనోడు ఫస్ట్ యువత చేసినప్పుడు ఆ సెలబ్రేషన్స్కి నేను వెళ్ళాను, హ్యాపీ డేస్ కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ యువత సినిమా సక్సెస్ మీట్కి నన్ను పిలిచారు గెస్ట్గా. అండ్ ఇప్పుడు నేను నిందా సినిమాకి నిఖిల్ని పిలిచా గెస్ట్గా. సో మా మధ్య నా బాండింగ్ ఆ కామ్రాడరీ మా ఇద్దరికి ఎప్పటికీ ఉంటుంది. వీ హ్యావ్ దట్ బాండ్ బిట్వీన్ అస్ ఫర్ సమ్ రీజన్. అప్పుడు నిఖిల్కి ఎంత ఏజ్ బ్రో మీరు చేస్తున్నప్పుడు? నిఖిల్కి అప్పుడు 21 అనుకుంటా. మీకన్నా పెద్దోడే. ఆయన కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది ఆ టైంలో. సో తమన్నా గారు ఎప్పుడు టచ్ లేరు దాని తర్వాత మధ్యలో ఏదో అంటే ప్రేమ గారు ఒక ఇంటర్వ్యూ చేస్తే అప్పుడు నన్ను చిన్న గెస్ట్ గా పిలిచారు ఆ ఇంటర్వ్యూకి. అప్పుడు కలిసాను. చాలా ఏళ్ళు అయింది, 5-6 ఏళ్ళు అయింటుందేమో. ఎక్స్పెక్ట్ చేశారు ఆ టైంలో తమన్నా గారు అంత స్టార్ హీరోయిన్ అవుతారు అది? నేను అసలు అంత ఆలోచించలేదు కూడా. అంటే ఇప్పుడు తమన్నా స్టార్ హీరో అవుతుందా లేకపోతే ఇంకో స్టార్ హీరో అవుతారనేది నాకు ఆనెస్ట్ గా నాకు ఆ టైంలో నా మైండ్ లో లేదు. నేను మామూలుగా నా పని ఏం చేసుకుంటున్నా, నేనేం చేస్తున్నాను నెక్స్ట్. ఇప్పుడు నాకు రేపే షూటింగ్ ఉంది. నేను లిటరలీ 2 సినిమాలు షూటింగ్ చేసేవాడిని ఒక పాయింట్లో డేలో. సో నా మైండ్ అంతా అక్కడే ఉండేది మ్యాక్సిమం. సో వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది నేను
దట్స్ నేనేం చేస్తున్నాను నాకు ఇంపార్టెంట్. అండ్ ఆ ఫిల్మ్ నుంచి వచ్చిన వాళ్ళు, దాని తర్వాత ఫిలిమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు, తర్వాత మీతో పాటు జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉంటాము, కొంతమంది మీ ముందే వచ్చి మీ ముందే వెళ్ళిపోవడము, ఇట్లా జరిగినప్పుడు మీ గురించి మీరు ఏమనుకున్నారు ఆ టైంలో?